ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మామ. మీరు చూపించే ప్రేమకు చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది. చాలా సపోర్ట్ అయితే చేస్తారు. ఇలాగే సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా నైట్ 31st తర్వాత మా అన్న వాళ్ళు మా బావాలు కలిసి అందరూ ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేసినాము. ఇంకా రూమ్ లో ఏం టైం పాస్ కావాలని చెప్పేసి నేను మా అనిల్ గాడు మా బావ కలిసి ఎయిర్పోర్ట్ బయలుదేరుతున్నాం. ఎప్పుడు ఎయిర్పోర్ట్ చూడలేదని చెప్పేసి మేమున్న ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ జస్ట్ 10 కిలోమీటర్స్ ఒక 20 నిమిషాలు వెళ్ళిపోయిన ఎయిర్పోర్ట్ కి అయితే. ఇంకా ఎయిర్పోర్ట్ వచ్చేసి బండి వచ్చేసి పార్కింగ్ ఏరియా పార్క్ చేసినాం. టికెట్ తీసుకున్న బండికి 30 రూపాయలు అయితే. మా బావ అయితే మస్తు బెదురుకుంటుండే ఎవరైనా ఆపితే ఏమైనా అడుగుతారో అని చెప్పేసి. ఎందుకంటే మా గెటప్ అయితే అస్సలు బాగాలేవు. ఇంకా మా అనిల్ గారు అయితే మనలే వాడు రాపేసి సీదా అయితే లోపలికి వెళ్ళిపోయిన ఎయిర్పోర్ట్ లోపలికి. నిజం చెప్తున్నా మామ, ఎయిర్పోర్ట్ లోపల వ్యూస్ మొత్తం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఏదో మేము అవుట్ ఆఫ్ కంట్రీకి అయితే వచ్చినట్టు ఫీల్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ మేము ఒకటి గమనించినాము, ఎయిర్పోర్ట్ జర్నీ చేయడానికి వచ్చిన వాళ్ళకన్నా ఎయిర్పోర్ట్ చూడడానికి వచ్చిన టూరిజం వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మాకైతే ఎత్తుకొని ఒక ప్లేన్ అయితే కనబడదు. అది కూడా దూరంగా కనబడదు ప్లేన్ మాత్రం. నేను మా అనిల్ ఏం భయపడకుండా ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగేస్తుంటే మా బాబు అయితే ఫుల్ భయపడుతుంది. పోలీసులు ఉందంటే వాళ్ళు వచ్చి మనం ఏం అడుగుతారో, మన దగ్గర ఏం లేవు ఏం చూపిస్తామని చాలా అంటే చాలా భయపడుతుంది. అలా కాసేపు తిరిగి షాప్ లో కాడికి వచ్చినాం. ఈ షాప్ లో మేము కొనుక్కుంటే మన ఆస్తులు అమ్ముకోవాలని తెలిసింది. అందుకే మేలుకుండా గమ్మున వెళ్ళిపోయినాం. ఇంకా ఇది మా ఈ రోజు నెక్స్ట్ మధ్య